హాయ్ అండి, నేను మీ పద్మానండి. రోటి పచ్చడి చేస్తున్నానండి. చూడండి, శనక్కాయలు విత్తనాలు వేయించుకుంటున్నానండి. మిరపకాయలు వేయించుకుంటున్నానండి. మిరపకాయలు వేగిన తర్వాత ఇదండి జీలకర్ర కానీ వేపుకోవాలండి. వేగిపోయాయండి. రోట్లో వేసి దంచాలండి. శనక్కాయలు విత్తనాలు వేయించిన ఎండుమిర్చి, జీలకర్ర, టమాటాలు వేయించుకుంటున్నానండి. రోటి పచ్చట్లో టమాటాలు వేయించుకుంటున్నాను. ఇవి కానీ వేసుకోవాలండి. టమాటాలు సంగటికి ఇట్లా అన్నం ఉడికించుకోవాలండి. చూడండి, ఇట్లా ఉడికిపోవాలండి. ఉడికిన తర్వాత రాగి పిండి వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకొని చూడండి, అన్నంలో రాగి పిండి కలుపుతున్నాను. బాగా ఉడికిన తర్వాత ఎనుపుకోవాలండి రాగి సంగటి. ఇద్దండి సంగటి ఎనిపేసాయండి. ఇది టమాటాలు ఉడుకుతున్నాయండి. ఇద్దండి ఇట్లా దంచుకోవాలండి రోటి పచ్చడి. తర్వాత ఈ తొక్కేసి దంచాలండి. తర్వాత ఈ టమాటా పులుసు వేసి ఎనుపుకోవాలండి. అద్దండి రోటి పచ్చడి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.